मिलाओ गोली सोडा में बुलेट लगाओ गुंडेलो सरिकोता रिंगो ले लो आवाज मिला के एक साथ बोलो 3, 2, 1 go పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం పొంగలొచ్చింది ఎగిరేరా గాలిపటం నమస్కారం స్టార్ మహిళ 1900+. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్నటువంటి స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సూపర్ స్టార్ మహిళ విన్నరు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ కూడా సొంతం చేసుకుంటారు. సో ఈ రోజు ఈ పోటీల్లో పాల్గొనడానికి ఎవరెవరు వచ్చారో ఒకసారి పరిచయాలు పెంచుకుందాం. నా పేరు శ్రీలక్ష్మి, విజయవాడ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. శ్రీలక్ష్మి గారి మెడలో బంగారం దగదగా మెరిసిపోతుంది, ఆవిడ మొహంలో గ్లో లాగాని. విజయవాడ నుంచి చాలా మంది మీకు బెస్ట్ విషెస్ పంపించారు, ఒకసారి వినండి. విజయవాడ మహిళే సూపర్ స్టార్ మహిళ, ఇట్స్ అవర్ ఛాలెంజ్. విజయవాడ మహిళే సూపర్ స్టార్ మహిళ. విజయవాడ మహిళ సూపర్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. కంపల్సరీగా సూపర్ స్టార్ మహిళ నేనే అవుతాను, మన విజయవాడ పరువు నిలబెడతాను. నా పేరు సుధారాణి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా హాబీస్ స్టిచ్చింగ్, పెయింటింగ్, ఎంబ్రాయిడింగ్, బ్లౌజ్ వర్కింగ్ అన్ని చేస్తూ ఉంటాను. వైజాగ్ నుంచి చాలా మంది మీకు బెస్ట్ విషెస్ పంపించారు. వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళలో మా వైజాగ్ మహిళ గెలుస్తుంది, ఇట్స్ మై ఛాలెంజ్. మన వైజాగ్ నుంచి వచ్చిన నేనే సూపర్ స్టార్ మహిళ అవుతానని మీకు అందరికీ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు సాయి మాధురి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను, నేను హౌస్ వైఫ్. ఓకే, రాజమండ్రి వాళ్ళు సాయి మాధురి గురించి ఎలాంటి విషెస్ పంపించారో చూద్దాము. రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది, ఇట్స్ మై ఛాలెంజ్. మా రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా సూపర్ స్టార్ మహిళగా నేనే విన్ అవుతానని, 3 లక్షలు ఖచ్చితంగా నేనే తీసుకువెళ్తానని ఇక్కడ ఉన్న అందరి పార్టిసిపెంట్స్ తో నేనే ఛాలెంజ్ చేస్తాను. హాయ్ సుమారాణి, నీకు 5 గిఫ్ట్స్ తెచ్చా. 5 అని 10 చూపించావే, డబుల్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి టెన్షన్ లాగా అది కూడా డబుల్ అయిపోయింది. మొదటి గిఫ్ట్ ఏంటి? అన్ని ఒకటే రకం గిఫ్ట్. ఏమిటది? చాలా లాకర్ లో పెట్టుకుంటా ఉన్నాయి, తర్వాత ఇస్తాం. దొంగలెత్తుకొని వెళ్ళిపోతారేమో. పర్లేదు, నావెవ్వరికి తీసుకోరు, నీకు ఒక్కదానికి అంకితం. ఓకే, నా సేఫ్ లాకర్ లో నేను పెట్టుకుంటాను. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు లలిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, CA ఫైనల్ చేస్తున్నాను. ఓకే, హైదరాబాద్ వాస్తవ్యురాలు లలితకి బెస్ట్ విషెస్ ఇలా పంపించారు. సూపర్ స్టార్ మహిళ ఎవరు? ఇంకెవరు? మా హైదరాబాద్ మహిళలే. సూపర్ స్టార్ మహిళ, ఆల్ ది బెస్ట్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్ సో సూపర్ స్టార్ మహిళ టైటిల్ తో నేను అంత ఫేమస్ అవుతా, ఇట్స్ మై ఛాలెంజ్. అబ్బో, హైదరాబాద్ బిర్యానీ లాగా లలిత కూడా ఫేమస్ అయిపోతుంది అనమాట. ఇంటికి రాసు మనిక, ఇంకా ఫేవరెట్ బిర్యానీ, ఇంకా ఎక్కువ బిర్యానీ చేసి పెడతా. బిర్యానీ కన్నా ఫేమస్ నువ్వే అవుతున్నప్పుడు ఇంకా బిర్యానీ ఎందుకు చెప్పు? కరెక్టే అనుకో. నేను చెప్పుకుంటాను అనమాట, నాకు హైదరాబాద్ లలిత తెలుసు అని. ఆ వంకనైనా మా ఇంటికి వస్తావు కదా. వస్తా. నేను కర్నూలు నుంచి వచ్చాను. ఓకే, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ గా చేస్తున్నాను. ఓకే. సో కర్నూలు వాళ్ళు మీకు బెస్ట్ విషెస్ పంపించారు. కర్నూలు మహిళ నువ్వే గెలవాలి, ఆల్ ది బెస్ట్. మా కర్నూలు మహిళ సూపర్ స్టార్ మహిళ, ఇట్స్ మై ఛాలెంజ్. కర్నూలు మహిళ, ఆల్ ది బెస్ట్. కర్నూలు ప్రజలందరికీ థ్యాంక్ యూ, నాకు విష్ చేసినందుకు. ఖచ్చితంగా ఈ 3 lakhs నేనే గెలిచి మీకు చూపిస్తాను పక్కా. నా పేరు సుధా, నేను వరంగల్ నుంచి వచ్చాను, నేను టీచర్. వరంగల్ నుంచి వచ్చినటువంటి సుధకి బెస్ట్ విషెస్ ఎలా పంపించారో చూద్దాం. సూపర్ స్టార్ మహిళ ఎవరు? మహిళలతో వచ్చే ప్రోగ్రామ్ స్టార్ మహిళ. స్టార్ మహిళలతో వచ్చే ప్రోగ్రామ్ సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ విన్నర్ ఎవరో తెలుసా? వరంగల్ మహిళ. సూపర్ స్టార్ మహిళకి ఆల్ ది బెస్ట్. నేను వరంగల్ నుంచి వచ్చాను. హైదరాబాద్
రాజమండ్రి, కర్నూలు, విజయవాడ వీళ్ళందరూ నాకు పోటీగా వచ్చారు కదా, వాళ్ళందరినీ ఓడించి సూపర్ స్టార్ మహిళ నేనే షీల్డ్ తీసుకుంటాను. 3 lakhs కూడా నావే. ఇట్స్ మై ఛాలెంజ్. చూసారా సుధా ఎలా ఛాలెంజ్ చేసిందో. ఏమంటారు మరి మీరందరూ? ఛాలెంజ్ మేము చేస్తాం, వీళ్ళందరినీ ఓడించే బాధ్యత నాది. ఓహో, బాధ్యత తీసుకున్నారనమాట. విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, వరంగల్, హైదరాబాద్, విశాఖపట్నం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ మహిళల్లో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్నటువంటి స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే, సో ఎవరికి వచ్చింది స్టార్ కార్డు? ఓపెన్ చేయండి. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పాప టాపులేసి పోందే పోందే పాప చెట్టు మీద మ్యాంగోలా. ఓకే, సో లలితకి 20 పాయింట్స్. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. ఓకే, రెడీ, 1 2 3 గో. మీకు 10 పాయింట్స్ అండి. చెప్పండి మీ ఊరు విశేషాలు. మీదే ఊరు అన్నారు? కర్నూలు. కర్నూలు. ఏంటి విశేషాలు? ఏమంటున్నారు మన స్టార్ మహిళ ప్రోగ్రామ్ గురించి? సూపర్, రోజు అందరూ అందుకనే ఇది సూపర్ స్టార్ మహిళ అయింది ఇప్పుడు. అందుకే సూపర్ స్టార్ మహిళ. సరే, స్టార్ మహిళ అనేటువంటి కార్యక్రమంలో మధ్యలో ఇలా సూపర్ స్టార్ మహిళ పెట్టడం, 3 లక్షల క్యాష్ ప్రైజ్ పెట్టడం ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీ, చాలా మంది పోటీ పడుతున్నారు. అవును, ఇంతకు ముందు వరకు ఏంటంటే షీల్డ్ మాత్రమే ఉండేది, ఇప్పుడు క్యాష్ కూడా Cash ఉంది కూడా కదా. కదా. ఇప్పుడు ఆయనలు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆవిడని బాగా ఎంకరేజ్ చేసి తీసుకురా, ఆ డబ్బులు మనకే తీసుకురా అని పంపిస్తున్నారు. రెడీ, 1 2 3 గో. సో మీకు 12 పాయింట్లు అండి. మీరేం అడుగుతారు? నీరు కాని నీరు. నీరు కాని నీరు. పన్నీరు, కన్నీరు, చన్నీరు. కాదు కాదు అయితే నాకు తెలియదు. చెప్పేనా? చెప్పండి. ఇంజనీర్. ఇంజిన్ నీరా? ఓ ఇంజిన్ నీర్. నీరు Super కదా ఎక్కడికో వెళ్ళిపోయారు అసలు. చదువుకున్న వాళ్ళం కదా. మీరు ఇక్కడే ఉండాలి కాస్త. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఇక్కడే ఉంటాను. రండి. 1 2 3 గో.
పాయింట్లు అండి. పిల్లల స్కూల్ బ్యాగ్ లో ఉండని స్కేలు. పిల్లల స్కూల్, ఇవాళ అందరూ ఇలాంటివి అడుగుతున్నారేంటి? పిల్లల స్కూల్ బ్యాగ్ లో ఉండని స్కేలు. సుమా నువ్వు చెప్పకపోతే నేను చెప్తా. చెప్పేయండి. రిక్టర్ స్కేల్. యా, రిక్టర్ స్కేల్. స్కేల్. దాని మీద ఏం మెజర్ చేస్తారు? ఎర్త్క్వేక్స్. ఓకే, గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. The magnitude of the earthquake is measured in the Richter scale. According to the magnitude of the earthquake, if it is supposed to be between Suba. 6.5. ఇంకెంతసేపు? Okay, 1, 2, 3, go. సుధాకి 16 పాయింట్లు, సుధారాణికి 18 పాయింట్లు. చెప్తారా ఏమైనా? పొడుపు కదా అడుగుతాను. అడగండి. చేతితో వేసి నోటితో వేరుకుంటారు. ఇది ఎక్కడో ఎక్కడో విన్నాను. విన్నారా? అయితే చెప్పండి. చేతితో వేసి నోటితో ఏరుకుంటారా? ఎస్. ఉత్తరాలా? నో. అక్షరాలా? ఎస్. ఇంకోటి కూడా ఉంది, చెప్పండి. జిలేబీలు చేతితో వేసి నోటితో ఏరుకుంటారు. అది కూడా చేతోనే కదా సుమా. యా, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, ఆడుకోవాలి కువ్వలాగా, వాడుకుంటాను ఇదంతా గోరింకనై. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, సుధారాణి చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చి చేసిన విషయం నాకు తెలిసిపోయింది తెలుసా? లేదు సుమా, అసలు 3 days వీక్లీ నాకు అసలు డాన్స్ టచ్ లేదు. అది అర్థమైంది నాకు. ఎలాగంటే ఒక్కొక్క బీటు గుర్తు పెట్టుకుంది అనమాట. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 బాగా మనసులో అంతా నంబర్లు నడుస్తూ ఉన్నాయి, బయటకు మాత్రం పాట నడుస్తూ ఉంది. మొత్తానికి ఏదైతే నేను ప్రిపేర్ అయ్యి చేసింది. చెప్పట్లు మీరు విన్న ఈ గువ్వ గోరింక పాట ఏ సినిమాలోది? బజర్ నొక్కింది లలిత. ఖైదీ నెంబర్ 786. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. పద్మనాభసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డపాకలో వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభసింహ, జై సింహ. ఈ లాంగ్వేజ్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆ
ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుడుకు లేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండే, ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జయసింహ, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడిగా వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభం అంతా పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఏంటండి ఆ మాటలు? తను తిన్నాను కాబట్టి నిన్ను కూడా కొడతాను. ఏది బావగారు పొద్దున్నే మొదలు పెట్టినాడు. ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను. నువ్వు పర్మిషన్ ఉంటాయి. దొక్కు, దోలు, డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. విన్నారుగా, నేను ఇంకా ప్రశ్న అడగనే లేదు. చూస్తున్నా, వచ్చిన వాళ్ళందరూ బజర్ నొక్కుతున్నారు. ఇక మాటలు లేవు. మీరు విన్న ఈ సంభాషణలో బ్రహ్మానందం గారు అంతగా రచ్చిపోతున్నారు. ఏ సినిమాలో? బజర్ ముందుగా నొక్కింది శ్రీలక్ష్మి, బాద్షా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టూలా వస్తావే, చూసి వెళ్ళిపోతావే, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, తడికిట తడికిటటా. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవాన, ఎన్నాళ్ళందాకుంటావే పైన. ఒకసారి మన రజితకి చప్పట్లు. థ్యాంక్ యూ. వర్షం కురిపించారు రజిత మీరు. మేమందరం తడిసి ముద్దైపోయాం. సుమా, ఎంత తడిసినా మన మేకప్స్ ఇలాగే ఉన్నాయేంటి? వాటర్ ప్రూఫ్ మేకప్స్ ఏమో. సినిమా మేకప్. ఓహో. సినిమాల్లో హీరోయిన్లు పొద్దున నిద్ర లేచేటప్పుడు కూడా లిప్స్టిక్ వేసుకునే లేస్తారు, అమ్మా అని. వర్షంలో తడిచినా కూడా మస్కరా, ఐలైనర్ కారదు. అది సినిమా. ఇది కూడా అంతే. అంతేనా? ఓకే, క్వశ్చన్. ఈ పాటకి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? లలిత, దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. మేరీ కామ్ అనే క్రీడాకారిణి ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్స్: ఏ శ్రీలంక, బి భారతదేశం. భారతదేశం.
కరెక్ట్ ఆన్సర్. ఆవిడ పేరు మీదే, ఆవిడ స్టోరీతోనే ఇటీవల ప్రియాంక చోప్రా ఒక సినిమా చేశారు. మేరీ కామ్. ఆవిడ బాక్సర్. ఇప్పుడు పాయింట్లు చెప్పండి. లలిత 2, సుధారాణి గారు 1. ప్రపంచంలో అత్యధికంగా సంపాదన ఉన్న మహిళా క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్స్. ఏ మరియా షరపోవా, బి సెరీనా విలియమ్స్. సెరీనా విలియమ్స్ కాదు, మరియా షరపోవా. 2013 జూన్ నుంచి 2014 జూన్ మధ్య సంపాదనలో మహిళా క్రీడాకారుల్లో మరియా షరపోవా 148 కోట్ల కంటే సంపాదనతో మొదటి స్థానంలో ఉంది. 148 కోట్లు. 2వ స్థానంలో చైనా క్రీడాకారిణి, 3వ స్థానంలో సెరీనా విలియమ్స్ ఉన్నారు. వీళ్ళకి ఏమిటంటే వాళ్ళు ఆడేటువంటి మ్యాచ్లే కాకుండా వాళ్ళు చేసేటువంటి యాడ్ ఫిల్మ్స్, వాళ్ళు చేసేటువంటి వివిధ కార్యక్రమాల సంపాదన అంతా కలగలిపితే వచ్చేటువంటి అమౌంట్ అన్నమాట. శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా, బంగారి బావా, బంగారి బావా. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే. కన్నడ, తుళు భాషలు ఎక్కువగా మాట్లాడేవారు ఏ రాష్ట్రంలో ఉన్నారు? కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్. బెంగళూరు అటువైపు అంతా ఎక్కువగా తుళు మాట్లాడతారనమాట. శ్రీలక్ష్మి 2, సాయి మాధురి 2, సుధారాణి 2. మన దేశంలోని ఏ రాష్ట్రం తొలిసారిగా వ్యవసాయ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది? ఆప్షన్స్. ఏ కర్ణాటక, బి పంజాబ్. కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3 పాయింట్లు. శ్రీలక్ష్మి 1, సుధా 1, రజిత 1. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లేనా, లేనా, ఒక లైలా కోసం. గులాబీ సినిమాలో హీరో ఎవరు? చక్రవర్తి, జేడి చక్రవర్తి. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రే. భయపడ్డారు? నో, మీరు ఏం చేసినా ఈ మధ్య భయపడట్లేదు, భయపెడుతున్నారు. అలవాటు అయిపోయింది మాకు అలా. భయపెడుతున్నారు, మీ ఆయన్ని బాగా భయపెడుతున్నారు. తీసుకోండి పాయింట్లు. లలిత 3, సుధా 1, శ్రీలక్ష్మి 1, సాయి మాధురి 1. నిద్రపోతున్న సమయంలో ఒకదాని చెయ్యి ఒకటి పట్టుకొని మాత్రమే నిద్రించే సముద్ర జీవి పేరేమిటి? దానితో ఇంకొకటి. ఒకటి ఇంకో దాని చెయ్యి పట్టుకొని పడుకుంటాయంట. సముద్ర జీవి. సముద్ర జీవి. ఆప్షన్స్. ఏ బిడియా, బి ఆటర్. ఏ బిడియా కాదు, ఆటర్. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా. ఈ ఆటర్ అనేది చూడడానికి కొంచెం ముంగీసలాగా ఉంటుంది. అది పడుకునేటప్పుడు ఒకదాని చేయి ఇంకోటి పట్టుకొని పడుకుంటాయంట. ఎంత భయమో వాటికి పాపం. బెంగో లేకపోతే పారిపోతాయని ఇంకొకటి. ఇంకా మామూలు టైంలో ఏమో ఈదుకుంటూ వెళ్ళి సరదాగా చేపల్ని పట్టుకొని తినేస్తూ ఉంటాయంట. పడుకునేటప్పుడు మాత్రం ఒకదాని ఒకటి పట్టుకొని పడుకుంటాయంట. ఓకే రండి. ప్రేమే బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాన్ని ఇల్లే. సుమా, క్వశ్చన్ అడిగే ముందు నేను ఒక కవిత. చెప్పండి. నేను ఈ స్టార్ మహిళకి ఫోన్ వచ్చిన వెంటనే మీరు రావడానికి నా ఆరాటం ఎలా ఉందో చిన్న కవిత రూపంలో చెప్తాను. తూర్పు బాణుడి కోసం, జాబిల్లి పౌర్ణమి కోసం, పొడమి చిరుజల్లి కోసం, ఆకాశం హరివిల్లి కోసం, కోకిల వసంత కోసం ఎదురు చూస్తున్నట్లుగా నా చూపు సూపర్ స్టార్ మహిళ కోసం, నా మనసు సూపర్ స్టార్ మహిళ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. నేస్తమా, నువ్వు వస్తావని, నన్ను సూపర్ స్టార్ మహిళ చేస్తావని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్పందించిన మీ హృదయానికి జోహారు. బాగుంది. థ్యాంక్ యూ. అతనొక్కడే సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా.
నంబర్ 1 నేనొక్కడనే వేరు, నంబర్ 1 వేరు, ఒక్కడే వేరు, ఒకడున్నాడు వేరు, ఒక్కడనే వేరు, అతను ఒక్కడే వేరు. అలా టైటిల్స్ సినిమాల్లో పెట్టి పాపం మా పార్టిసిపెంట్స్ ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం డైరెక్టర్లుగా మీకు ఇది న్యాయమా చెప్పండి. ఇంకెవ్వరు ఒక్కడితో ప్లీజ్ టైటిల్ పెట్టద్దు. ఫీల్ అయిన వచ్చేసాయి తెలుసా. అది సారీ, అతను ఒక్కడే కళ్యాణ్ రామ్. స్వర్ణ దేవాలయం ఉన్న అమృత్సర్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ బీహార్, బి పంజాబ్. బీహార్. లలిత 2. ఓ అలా అర్థమైందా మీకు? అలా ఎందుకు వాయించారు అనుకుంటున్నారు? డప్పు పోయిందేనా? మీరు డప్పు వాయించారా? ఆవిడ మాత్రం ఎక్కడ తీయాలి పాయింట్ అని మొత్తం వెతికేసి రోబో లాగా ఒక స్కాన్ వేసుకొని ప్లాన్ వేసుకొని చూసారు. ఆన్సర్ బీహార్ కాదు, పంజాబ్. రండి. ఒక మీటర్ కి ఎన్ని సెంటీమీటర్లు? ఒకటి. ఒకటా? అలా ఎలా? చిన్నప్పటి నుంచి మనం చదివిన చదువంతా వృధా అయిపోయింది. ఒక మీటర్ కి 100 సెంటీమీటర్లు అండి. అలా జరిగిపోయింది అంతే. టీవీ చూస్తున్నప్పుడు టీవీకి కనీసం ఎంత దూరంలో ఉండాలి? దూరం 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 దూరంగా ఉండండి అందరు, దూరంగా. ఆప్షన్స్ ఏ 3 మీటర్లు, బి 7 మీటర్లు, 3 మీటర్స్. 3 మీటర్లు కరెక్ట్ ఆన్సర్ అండి. తీసుకోండి అమ్మ, కొంచెం వెనక్కి జరగండి. విజయలక్ష్మి గారు మీరు 2 మీటర్ల దూరంలో ఉన్నారు, 3 మీటర్లకు వెళ్ళండి. సుజాత గారు మీరు మరి 5 మీటర్ల దూరంలో ఉన్నారు, 3 మీటర్లకు రండి. ప్రసన్న గారు. అది నీ ప్రోగ్రామ్ కదా. ప్రసన్న గారు. సుమా. పుష్పలత. పుష్పలత గారు మీరు టీవీ పెట్టుకోలేదు, పెట్టుకోండి. చెప్పండి. లలిత 3. పగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల, కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఏనుగుతో పాటు హీరోగా నటించిన వారు ఎవరు? రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. లలిత 3. సుధా 3. ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగు బొమ్మ ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్. ఏ అమెరికా, బి స్కాట్లాండ్. స్కాట్లాండ్ కాదు, అమెరికా. 65 అడుగుల ఎత్తు, 60 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఆ ఏనుగు బొమ్మని అమెరికాలో 20 ఏళ్ల క్రిందట నిర్మించారు. ఎలిఫెంట్ బజార్ అని పిలిచేటువంటి ఆ బొమ్మలో ఒకప్పుడు రెస్టారెంట్లు, ఆఫీసులు కూడా ఉండేవి. తర్వాత దాన్ని చూడడానికి ఎక్కువ మంది రావడంతో దాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చారు. ఆ ఏనుగు బొమ్మ 6 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. మరి మనకెందుకు లేదు? ఎందుకంటే మనకి ఏనుగులు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి ఏనుగు లేదు కాబట్టి. అయిపోయింది రౌండ్. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. జానే జిగర్ ఆవు మేరీ జాను, నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను, ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను, అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్, నోటంకి 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 మే నోటంకి 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 తో. జాన్ జిగర్ ఆవు మేరే జాను, నీ పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాను, నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను, లాంగ్ టైం నో సీ మే డల్ డల్ డల్. నోటంకి 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 మే నోటంకి 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 తో.
కొట్టు ఐ బాబోయ్ నీకెందుకు వచ్చింది డౌట్ బెంగాలీ సీటేదో మింగేసినట్టు తీయగా ఉన్నదిలే నీ వేడి ముద్దు లాంగ్ టైమ్ నో సీ యు లాంగ్ టైమ్ నో సీ యు అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 నోటంకి 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 తో జాన్ జిగర్ ఆవు మేరే జాను నీ పంచులోని పవర్ కేము నేను పెద్ద ఫ్యాను నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను లాంగ్ టైమ్ నో సీ మే డల్ 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 నోటంకి 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 తో సుధా, సాయి మాధురి అండ్ లలితకి చప్పట్లు. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ జరుగుతున్న ఈ స్టార్ మేళలో సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ వైపు ఎవరు వెళ్తారు అని తేల్చడానికి ఇంకా 2 రౌండ్లు మిగిలాయి. అందులో బోలో చిత్రం జాగ్రత్తగా ఆడండి. మొదటి చిత్రం నయనతార. మోసం చేసేసింది నయనతార మిమ్మల్ని. చార్మిని పంపించేసింది -6. నెక్స్ట్ చిత్రం నాగార్జున. మా కళ్ళు చెబుతున్నాయి అది నాగార్జున గారివేనని. ఎస్, కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం ఇలియానా. అయ్యో, అది త్రిష, -6. నెక్స్ట్ చిత్రం ప్రభాస్. ఎస్, ఇట్ ఇస్ ప్రభాస్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం హన్సిక. ఇలియానా, -6. నెక్స్ట్ చిత్రం నాగ చైతన్య. అనవసరంగా బజార్ నొక్కావు కదమ్మా. -6. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాము. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ లో ఇంకా ఎవరు ఉంటున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, డిసైడింగ్ రౌండ్. స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఈ గేమ్ ఆడే ముందు మీరు దీన్ని ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా తీసుకుని ఒక బంతిని ఇందులో పెట్టుకొని దీని మీద ఇలా పెట్టేయాలి. నిలబడిన వాటికి మాత్రమే పాయింట్లు ఉంటాయి. నేను కొంచెం ఈజీ అనుకున్నాను, కానీ మళ్ళీ మీరు ఇలా పడుతున్న దాన్ని చేత్తో బ్యాలెన్స్ చేసి ఇలా పెట్టడాలు అవి చేయకూడదు. ఓన్లీ ఇలాగే బొర్లించాలి. ఇంతే గేమ్. ఓకే, 1 2 3 గో.
4, 6, 8, 9. సో టోటలీ మీకు వచ్చిన పాయింట్లు 74. అండ్ హండీ సెట్. 1, 2, 3 గో. మీరు ఎక్కువ టైం ఇది బ్యాలెన్స్ చేయడానికే తీసేసుకున్నారు. 3 బంతులే బ్యాలెన్స్ అయ్యాయి. టోటలీ 38. రైస్ కుక్కర్. రాజమండ్రి నుంచి వచ్చిన సాయి మాధురి ఆడడానికి సిద్ధంగా ఉంది. రెడీ 1, 2, 3 గో. అండ్ ట్రావెలింగ్ సెట్. విజయవాడ శ్రీలక్ష్మి తడాకా ఏమిటో చూద్దాం. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. అలాగే కూల్ బాక్స్. సో ఇప్పుడు హైయెస్ట్ లో ఉన్నారు శ్రీలక్ష్మి గారు ఫ్రమ్ విజయవాడ. హైదరాబాద్ నుంచి వచ్చిన లలిత ఎలా ఆడతారో చూద్దాము. లలిత, మీరు ఆడిన తర్వాత మన వరంగల్ సుధా ఉన్నారు ఆడడానికి. మరి ఎవరు గెలుస్తారో ఇవాళ చూద్దాం. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో.
మంచ్ టోస్టర్. మీ టార్గెట్ 69, మీరు పెట్టాల్సిన బంతులు 9. మరి మీరు సుధా వరంగల్ నుంచి వచ్చారు, లలిత ఏమో అంతే ఎంతూజియాజంతో హైదరాబాద్ నుంచి వచ్చింది పార్టిసిపేట్ చేయడానికి. ఎవరు విన్ అవుతారు, ఎవరు సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ వైపు ఇంకా కొనసాగుతారో చూద్దాము. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. Ten, 60 plus 20, 80. Congratulations. మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే. అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం. అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే నీ. ఓకే, సో కంగ్రాచులేషన్స్ సుధా, మీరు ఇవాళ స్టార్ మహిళ అయ్యారు. చాలా మంది స్టార్ మహిళలతోనూ స్టార్ యువతులతోనూ ఇంకా మీరు తలపడాల్సి ఉంటుంది. అప్పుడు ఫైనల్ విన్నర్ అయినట్టయితే మీరు గెలుచుకుంటారు ఈ సూపర్ స్టార్ మహిళ షీట్ అండ్ అలాగే 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్.